అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. గడిచిన 9.5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో గూడు లేక, ఉందామంటే నివాసం లేక, రోడ్ల మీద, గుడారాలలో, కూలిపోయినటువంటి ఇండ్లల్లో, టెంట్లలో బ్రతికినటువంటి తెలంగాణ సమాజం ఎక్కడ గత పాలకులు బీఆర్ఎస్ పార్టీ, గత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు పేదలైనటువంటి మాకు ఉండడానికి గూడు కల్పిస్తారని చెప్పి భావించి వారిని 2 పర్యాయాలు 2014లో 2018లో గెలిపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏలేటువంటి అధికారాన్ని వారికి అప్పగించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు మరి అనేక మంది పేద ప్రజానికానికి ఉండడానికి ఇల్లు కట్టిస్తామని చెప్పి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ల పేరుతో. డబుల్ బెడ్రూమ్లు గత ప్రభుత్వం 2,92,000 ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్లను నిర్మించి ఇవాళ పేదలకు పంచిపెడతామని చెప్పి మాట ఇచ్చినటువంటి గత సర్కారు కె చంద్రశేఖరరావు గారు అప్పనంగా తెలంగాణ సమాజాన్ని, ముఖ్యంగా పేద ప్రజానికాన్ని మోసం చేయడం జరిగింది. వీళ్ళు ఆ రోజు కాన్స్టిట్యున్సీకి 1000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయిస్తామని చెప్పి విడతల వారిగా ఇట్లా పెంచుకుంటా పోతామని చెప్పి ఆ రోజు పేద ప్రజానికాన్ని మోసం చేయడం జరిగింది. వారి ప్రభుత్వంలో అనేక మంది కూలిపోయినటువంటి ఇండ్లలో, పెంకుటిండ్లలో, గుడిసెలలో, గుడారాల్లో జీవించడం జరిగింది. పేదోడికి కావాల్సింది ఉండనీకి గూడు, తిననీకి తిండి, ఆరోగ్యమైనటువంటి జీవితం. ఇలాంటి ముఖ్యమైనటువంటి ఇండ్లను కల్పించడంలో గత సర్కారు విఫలమైందని చెప్పి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వాళ్ళ పేద ప్రజానికానికి ఉండనికి ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళకు ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో వాళ్ళ కాన్స్టిట్యున్సీకి 3,500 ఇంద్రమ్మ ఇండ్లను కేటాయించడం అనేది ఇవాళ యావత్ మంది తెలంగాణ సమాజం, ముఖ్యంగా ఇల్లు లేక బాధపడుతున్నటువంటి పేద ప్రజానికం ఇవాళ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వాళ్ళంతా వాళ్ళ కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ మొన్న జరిగినటువంటి బడ్జెట్లో దాదాపుగా 7,740 కోట్ల రూపాయలను తెలంగాణ సమాజానికి ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చి పేదోడికి సొంతింటి కలను సాకారం చేయాలన్నటువంటి ఒక కృత నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఆర్థిక శాఖ మాత్యులు బట్టి విక్రమార్క గారు, గౌరవ గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చొరవ తీసుకోవడం జరిగింది. వారందరికీ తెలంగాణ యావత్ మంది సమాజం పక్షాన, ముఖ్యంగా కటిక పేదరికంలో ఉండి ఉందామంటే ఇండ్లు లేనటువంటి మరి స్థితిలో ఇవాళ ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఉన్నారో, బడుగులు ఉన్నారో, బలహీనులు ఉన్నారో వాళ్ళందరి పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి నేను వారందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందంటే ఎంత నష్టాన్నైనా సరే ఓర్చుకుంటుంది, ఎంత బాధనైనా సరే, ఎంత కష్టాన్నైనా సరే పడి పేదోడికి ఇచ్చినటువంటి హామీని తీర్చాలనేటువంటి మాట మీద నిలబడేటువంటి సర్కారు మా కాంగ్రెస్ పార్టీ సర్కారు. ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి మన యొక్క పేద బతుకులను మరింత కటిక పేదరికంలో ముంచినటువంటి ఆ దొంగలకు ఇవాళ ఎన్నికల ముందు ఏ విధంగానైతే మరి ఇంద్రమ్మ ఇండ్లు మీకు కట్టిస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పేదోడికి, ఎవరికైతే ఉండనీకి కనీసం జాగా లేదో, ఇల్లు కట్టుకోనీకి జాగా లేనటువంటి పేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇవాళ మీ సొంతింటి కలను సాకారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ జాగా ఉండి ఇవాళ ఉండనీకి ఇల్లు లేనటువంటి వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చి వారి యొక్క సొంత జాగాలో వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో ఇవాళ ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇంద్రమ్మ ఇల్లు పథకంలో మీ అందరికీ సహకారం కాబోతుందనే మాట నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఆ రోజు కె చంద్రశేఖరరావు గారి యొక్క సర్కారులో డబల్ బెడ్రూమ్ ఇండ్లను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే కేటాయించడం జరిగింది. వాళ్ళు ఉందామంటే ఇల్లున్నప్పటికీ మరి 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలు ఇట్లా జాగలు, భూములు ఉన్నప్పటికీ, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కున్నప్పటికీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి వాళ్ళకి ఇండ్లు కేటాయించినటువంటి పరిస్థితిని గతంలో మనం చూసినాం. ముఖ్యంగా ఇవాళ ఆనాటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మనకు రావాలంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు జేబులు తలిపేటువంటి పరిస్థితి ఉండే. ఒక్కో డబుల్ బెడ్రూమ్కు సుమారుగా 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల దాకా
అర్హుల నుంచి, లబ్ధిదారుల నుంచి, పేదల నుంచి వీళ్ళు లంచాల రూపంలో తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి ఘటన, ఆ బాధితులు రోడ్డెక్కి వాళ్ళందరికీ వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం గతంలో ఏ విధంగానైతే 2004 నుంచి 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ సర్కారు 10 ఏళ్ళు పనిచేసి మీ అందరికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టించి పేదరికం లేకుండా చేయడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ప్రతి పేదోడికి, ప్రతి లబ్ధిదారునికి, ప్రతి అర్హులకు ఇవాళ ఆనాటి సర్కారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మానాటి కాలంలో మరి ఇందిరమ్మ ఇండ్లను మన అందరికీ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు హయాంలో ఖచ్చితంగా ప్రజాపాలనలో మీ అందరికీ ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. వాటన్నిటిని విడతల వారీగా మంజూరు చేసి అర్హులందరికీ, లబ్ధిదారులందరికీ 100% ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. ఆ క్రమంలో అధికారులకు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఎలాంటి లంచం కానీ లేదా ఎలాంటి ధన వాళ్లకు ఆశ చూపించాల్సినటువంటి అవసరం లేదనే మాట మీ అందరికీ తెలియజేస్తూ ఒకసారి ఆలోచన చేయండి. ప్రజాపాలన అంటే ఇది కదా, ప్రజాపాలన అంటే ప్రజలు కోరుకున్నటువంటి పాలన అంటే ఇది కదా. గతంలో ఉన్న పాలనకు, గత పాలకుల యొక్క పాలనకు, కాంగ్రెస్ పార్టీ పాలకుల యొక్క పాలనకు తేడా మీరు గమనించండి. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, పేదోని సంక్షేమం కోసం, పేదోడి లబ్ధి కోసం, ప్రయోజనం కోసం మాత్రమే పనిచేస్తుంది. ఆనాటి కేసీఆర్ సర్కారు ఇవాళ దోచుక తిననీకి, లంచాలు తిననీకి మాత్రమే పనిచేసింది. అవినీతి అక్రమాలకు అంతు లేకుండా పోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీని విశ్వసించి మళ్ళీ మాకు అవకాశాన్ని, అధికారాన్ని అప్పగించారు. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజు ఏ విధంగా అయితే కేసీఆర్ ఇస్తానని చెప్పి మోసం చేసిండ్రో మేము అట్లా కాకుండా మీ అందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత మేము అందరం తీసుకుంటామనే మాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.